ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకృష్ణ జన్మస్థలంపై సుప్రీం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మధురలోని షాహీ ఈద్గా మసీద్ సర్వేపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అడ్వకేట్ కమిషనర్ సర్వేకు ఆదేశించిన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ఈద్గా మసీదు మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలం పక్కనే ఉంది. ఇది ధ్వంసమైన శ్రీకృష్ణ జన్మస్థలమైన పురాతన ఆలయంపై నిర్మించబడిందని చెప్పారు. ఈ కారణంగా హిందూ పక్షం ఒక దరఖాస్తును దాఖలు చేసింది. మసీదును సర్వే చేయాలని డిమాండ్ చేసింది. కాశీలోని జ్ఞాన్వాపి మసీదుపై ఇటీవల ఒక సర్వే నిర్వహించబడింది. దాని నివేదిక కూడా రాబోయే కొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ ఉత్తరప్రదేశ్ లోని మథురాలో శ్రీకృష్ణ జన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్లో శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు న్యాయస్థానం స్టే విధించింది. దాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. గత నెల 23వ తారీఖు నాడు అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్ లోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం షా ఈద్ మసీద్ మధ్య అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద స్థలానికి సర్వే చేయాలని ఆదేశించింది. గత 23వ తారీఖు నాడు గత నెల. సో వివాదాస్పద భూమి అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే చేయించడాన్ని డిమాండ్ ను కూడా కోర్టు ఆమోదించింది. సో దీని పట్ల ఏదైతే మసీద్ సంబంధించిన వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఈ బెంచ్ ఏదైతే మయాంక్ కుమార్ తో కూడిన బెంచ్ ఇది అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్. సో తన తీర్పులో కీలకంగా కొన్ని వాదనలు వినిపించారు. సో ఇది వివాదాస్పద స్థలము కాబట్టి ఇందులో ఏదైతే మసీదుకి సంబంధించిన తరపు న్యాయవాదులు అదేవిధంగా శ్రీకృష్ణ జన్మస్థలం భూమికి సంబంధించిన వాదనలు వినిపించిన తర్వాత అలహాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. దాన్ని స్టే విధిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరి ఆ శాస్త్రీయ సర్వే జరపాలన్న భూమి స్థలాన్ని ఇప్పుడు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరి తదుపరి అయితే ఆదేశాలు వచ్చేంత వరకు అక్కడ శాస్త్రీయ సర్వే చేయొద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి హిందూ సంఘాల తరపున వాదనలు మరి నెక్స్ట్ హియరింగ్ లో వినిపించబోతారు. దాని తర్వాత అలహాబాద్ హైకోర్టు తీర్పుపై మరోసారి తన స్పష్టమైన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.